వచ్చిందండి. 2010 నుంచి 2020 వరకు ఔటర్ రింగ్ రోడ్ పెట్టింది, స్మార్ట్ సిటీ తయారైంది. 2020 నుంచి 2030లో మరి ఔటర్ రింగ్ నుంచి త్రిపుర మధ్యలో గ్లోబల్ సిటీ తయారవుతుందండి. ఈరోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రతి వ్యక్తి గ్లోబల్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టండి. మరి ఏ ప్రాజెక్ట్ను బయటికి టెక్స్టైల్స్ కానీ, ఐటీ ఇండస్ట్రీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ, ఫార్మా హబ్స్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఎంబీబీఎస్ కాలేజెస్ కానీ, ఏ కంపెనీలైనా బయటికి రావాల్సిందండి. మరి ఏ హైవేకైనా రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ ఉంటుంది. మన హైదరాబాద్కు ఎన్ని హైవేలు ఉన్నాయంటే, ఫస్ట్ బాంబే హైవే, నాందేడ్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే. ఏ హైవేకైనా రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ. కానీ మన బెంగళూరు హైవేకు, శ్రీశైలం హైవేకు మధ్యలో శంషాబాద్ తుగూడను అటాచ్ అవుతూ 5,500 ఎకరాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మధ్యలో ఉంది కాబట్టి అటు బెంగళూరు హైవేకు అటాచ్ ఉంది, ఇటు శ్రీశైలం హైవేకు అటాచ్ ఉంది. కాబట్టి ఎంఎన్సీ నేషన్ కంపెనీలు కూడా మరి ఇన్ని కోట్ల బడ్జెట్ పెట్టి, వేల కోట్లు పెట్టుబడి పెట్టి, మరి 100,000 ఎకరాలు తీసుకొని ఇంత ఎంప్లాయ్మెంట్ ఇచ్చే, వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ, కోట్ల రూపాయలు శాలరీస్ ఇస్తూ, కోట్ల ప్రొడక్ట్ ఉత్పత్తి చేసి ఓన్లీ ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయడండి. రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. 3 కనెక్టివిటీ ద్వారా ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. మరి ఎయిర్ కనెక్టివిటీ బేస్ అనే హైవేకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. మరి ఎయిర్ కనెక్టివిటీ బేస్ అనే హైవేలో ఒకటి బెంగళూరు, శ్రీశైలం. ఇప్పుడు బాగా మారుమవుతున్న ప్రాంతమే శ్రీశైలం హైవే. కాబట్టి ఈ శ్రీశైలం హైవేలో మనకు ఫస్ట్ వచ్చేసి ఆర్సీ కంపెనీ, దానికి ఆపోజిట్ వెంకటేశ్వర ఏరోస్పేసెస్ అండి, ఏరోప్లేన్స్ అంటే ఫాస్ట్ తయారవుతుంది. దాని దాటంగానే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దాంట్లో కూడా వేల మంది ఎంప్లాయ్మెంట్. దాని దాటంగానే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు శ్రీశైలం హైవేలో అండి ఇవన్నీ మనకు. మరి శ్రీశైలం హైవేలో వచ్చేసి ఇదండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి హార్డ్వేర్ పార్క్ ఉంటుంది. అదేవిధంగా దాని ముందర అమెజాన్ డాట్ సెంటర్, 25,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. దాని దాటంగానే ఔటర్ రింగ్ రోడ్ అండి, తుగ్గూడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. ఔటర్ రింగ్కు లెఫ్ట్ సైడ్లో మనకు వండర్లా టీసీఎస్ అండి. దాని ఆపోజిట్ వచ్చేసి, దాని బ్యాక్ సైడ్ వచ్చేసి టాటా ఏరోస్పేసెస్ అండి, ఏరోప్లేన్స్ నుంచి ఫాస్ట్ తయారవుతుంది. మరి దీనికి ఆపోజిట్ వచ్చేసి వండర్లాకు ఆపోజిట్ వచ్చేసి రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ అండి. దాని పక్కలో వచ్చేసి కొంగరకలం దగ్గర 250 ఎకరాల్లో ఫాక్స్కాన్ కంపెనీ వచ్చిందండి. మార్చిలో మే 15 తారీఖు భూమి పూజ జరిగింది. 50% వరకు జరిగిపోయిందండి. మరి 250 ఎకరాలు, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ అండి. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 33,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు. దాని తర్వాత మనకు బెంగళూరు తుక్కుడ జంక్షన్ దగ్గర మనకు ఈ సిటీ, ఎలక్షన్ సిటీ 1,200 ఎకరాలు. ఇప్పటికే దాంట్లో 14 కంపెనీలు ఉన్నాయండి. 30,000 మంది పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని కంపెనీలు వస్తాయి. దాని తర్వాత మనకు మహేశ్వరం గేటు, అక్కడ మొత్తం లోపలికి వచ్చేసి 1-2 కిలోమీటర్ లోపల కూడా మొత్తం విల్లాస్, కల్చర్స్ అండి, అపార్ట్మెంట్స్ పెద్ద పెద్దవి. మరి అదేవిధంగా మహేశ్వరం నుంచి కొద్ది ముందుకు రాగానే రైట్ సైడ్లో మీకు బీటీఆర్ మ్యాక్ అని ఉంటుందండి. 200 ఎకరాల్లో 300 విల్లాస్ అండి. అది 12 సంవత్సరాల క్రితం 4,500 గజం ఉండే, ఇప్పుడు 60,000, 70,000, 80,000 గజం అండి. దాంట్లో అన్ని వేరే స్టేట్కి వెళ్ళిపోయినట్టు, వేరే కంట్రీలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా హైకైన ప్రాంతం అది. దాని తర్వాత మనకు దానికి కొద్ది ముందుకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆలేరు దగ్గర అండి, సుబ్బరామరెడ్డి గారి అమ్మాయి మరి 50 ఎకరాల్లో 50 ఎకరాస్ 1 ఎకరా 1 విల్లా పెట్టింది. మరి ఒక విల్లు వచ్చేసి 37 కోట్లు అండి. ఒకసారి ఆలోచన చేయండి. అది లోపలికి హైవే కూడా కాదు, హైవే నుంచి లోపలికి అండి. అక్కడ రామ్కీ కంపెనీ వాళ్ళు కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయండి. అంటే ఇలాంటి విల్లా కల్చర్ వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడ వెళ్ళిపోయాం అనేది. తర్వాత అక్కడ నుంచి మనకు ముందుకు రాగానే కొత్తూరు జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు శ్రీనిధి టౌన్షిప్ అండి. లోపలికి వచ్చేసి 38,000 గజం ఉంది. రోడ్డు బిట్ అయితే ఎక్కువ ఉందండి. మరి కొత్తూరు జంక్షన్ నుంచి ఫార్మా లైన్ అండి, 22 కిలోమీటర్ ఫార్మా లైన్ అండి. ఆచారాన్ని కలుపుతూ 22 కిలోమీటర్ వచ్చేసిందండి. ఇది ఫార్మా లైన్ అండి, 22 కిలోమీటర్ ఫార్మా లైన్ అండి. ఓకే. మరి అక్కడ మనకు అమెజాన్ డాట్ సెంటర్ ఉంది. దాని ఆపోజిట్ ఫార్మసిటీ స్టార్ట్ అయ్యి దానికోసము 100 ఎకరాల్లో సబ్ స్టేషన్ ఉందండి ఫార్మసిటీకి. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఈ రోడ్డుకి ఇటు సైడ్ స్టార్ట్ చేస్తే కందుకూరు, కడతాల్, ఆమనగల్, త్రిపుల రోడ్ కానుకుంటుంది. 19,330 ఎకరాల ఫార్మసిటీ, 6 లక్షల ప్లస్ ఎంప్లాయ్మెంట్ అండి. తర్వాత నేషనల్ హైవే, తిరుపతి బైపాస్, త్రిపులార్, ఇవన్నీ మరి చాలా ప్రాజెక్ట్. మన సైట్ సరౌండింగ్ చుట్టూ, మన కడతాలు సరౌండింగ్ చుట్టూ అన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి. ఇలాంటి చోట్ల మన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మన పిల్లలకు, మరి రాబోయే తరాలకు మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. అది గుడ్ ఎసెట్ అవుతుందండి అలాంటి చోట్ల మనం పెట్టుకోవడం వల్ల. కాబట్టి ఇప్పుడు ఆలోచన చేయండి. మీ విలువైన ఆలోచనతోటి విలువైన పెట్టుబడి పెట్టండి. రాబోయే తరకు రాబడి తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసి నా పేరు వచ్చేసి మోహన్మూర్తి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9963411374 అండి. ఎన్ని డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయొచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.